క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభునామం పేరట మీ అందరికి వందనాలు నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. దయచేసి వాక్యం వినబోతున్నటువంటి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగం 90వ సంకీర్తన, అలాగే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు, లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాలను మనం పరిశీలనగా చూడబోతున్నాం. ఇవ్వబడినటువంటి అంశం లేక ఏర్పరచుకున్నటువంటి అంశం ఈ సంవత్సరము కూడా ఉండని. మూలవాక్యానికి వెళదాం. లూకా సువార్త 13వ అధ్యాయం 8వ వచనం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరవేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. సంవత్సరాన్ని మనకిచ్చినటువంటి గొప్ప దేవుడు. 2024వ సంవత్సరం దాటి 2025వ సంవత్సరంలోనికి మనం వచ్చామంటే మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు కృపే. క్షణములు ఆయన చేతుల్లో ఉన్నాయి, నిమిషాలు ఆయన చేతుల్లో ఉన్నాయి, గడియలు ఆయన చేతుల్లో ఉన్నాయి. అలాగే నెలలు, సంవత్సరాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. ప్రతి క్షణము నిన్ను కాపాడుతూ, దేవునికి మొరపెడుతూ, ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని అడిగితే మనం ఈ సంవత్సరం ఉన్నాం. ప్రియుల, ఈ సంవత్సరాన్ని ఇచ్చినటువంటి దేవునికి మనం ఇవ్వదగింది ఏదైనా ఉందా? ఏమిస్తే సరిపోతుంది? ఆలోచించే. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం 7వ వచనానికి వెళితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో, 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దానిని నరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. తోట యజమానుడు వచ్చి ద్రాక్ష తోటమాలితో చెప్తున్నటువంటి మాట, 3 ఏళ్ల నుండి నేను వస్తున్నాను, ఈ అంజూరపు చెట్టు ఫలించట్లేదు. ఎందుకు ఈ ద్రాక్ష తోటలో ఆ చెట్టు నుంచావు? అంజూరపు చెట్టును నరికివేసేయి. వీటి బలమంతా అది తీసుకుంటుంది కదా, అది ఫలించకపోగా వీటికి వేయబడిన ఎరువంతా అది లాగేసుకుంటుంది, కనుక దాన్ని నరికివేయి అని చెప్తున్నాడు. తోటమాలి బ్రతిమలాడుతున్నాడు. ప్రియులరా, ఈ ఉపమానంలో తోటమాలి యేసుక్రీస్తు ప్రభు, తోట యజమానుడు యెహోవా దేవుడు. ఆ అంజూరపు చెట్టు మానవుల యొక్క పాపాలు. మానవుడు ఆత్మీయంగా ఫలించినటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఉంచుతున్నావు? తీసేయమంటున్నాడు. కనుక ఈ సంవత్సరం 2024వ సంవత్సరం మనము దాటి 2025వ సంవత్సరంలోనికి అడుగు పెట్టామంటే క్షణాలు దేవుడిచ్చాడు, నిమిషాలు దేవుడిచ్చాడు, రోజులు దేవుడిచ్చాడు, సంవత్సరాలు దేవుడిచ్చాడు. గనక మనం వెళ్ళగలిగాం. ప్రియులారా, అలాంటి దేవునికి మనం ఎలాంటి బహుమానం ఇవ్వగలుగుతాం? దేవుడు ఉండనిమ్మంటేనే మనం ఉండగలిగాం, లేదంటే మనం ఈ భూమి మీద ఉండేవారం కాదు. మనకంటే అనేకులు ఈ 2024వ సంవత్సరంలో పిలుపునందుకున్న వారు ఉన్నారు. 2025వ సంవత్సరం మనం కన్నులారా చూసామంటే దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు? ఒక్కసారి మీ మనసులకే అది వదిలేస్తున్నాను, ఆలోచించండి. 90వ సంకీర్తన 1వ వచనం 2వ వచనం చదువుతాను. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే,
పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. యుగాలు గడిచిపోతున్నాయి. అనేకులు రాజులు పుట్టారు, జ్ఞానులు పుట్టారు, అధికారులు పుట్టారు, విద్యావంతులు పుట్టారు, నిరుపేదలు పుట్టారు. అనేకులు భూమిలో కప్పబడ్డారు. వారు కాలం చేసి వెళ్ళిపోయారు. వారి జీవితాన్ని ముగించుకున్నారు. ఇప్పుడు మన జీవితం ప్రారంభమై మన జీవితం నడుస్తూ ఉంది. మన ప్రయాణం నడుస్తూ ఉంది. ప్రియులారా, ఈ క్షణం బ్రతికున్నామంటే ఆయన చిత్తం. కాలాలు ఆయన వశంలో ఉన్నాయి. పూర్వపు రోజుల్లో కాలమానం ఎలా తెలుసుకునేవారు? రాత్రి వేళలో చంద్రకాంతిని బట్టి, పగటి వేళలో సూర్యకాంతిని బట్టి వారు టైం అనేది తెలుసుకునేవారు. దేవుడే ఇచ్చాడు. రాత్రిని ఏర్పాటు చేసింది దేవుడే, పగటిని ఏర్పాటు చేసింది దేవుడేనని దేవుని యొక్క వాక్య భాగం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. చూసారా, దేవుడు తన నోటి మాట ద్వారా భూమి ఆకాశములను, సర్వ సృష్టిని సృజించాడు. నక్షత్రాలు సృజించబడిన, గ్రహాలు సృజించబడిన ఈ విశ్వం అంతా కూడా దేవుని యొక్క నోటి మాట ద్వారా కలిగిందని మనకు అర్థమవుతుంది. ఆ ప్రభువు నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నాడు. భక్తుడు కూడా అంటాడు, ప్రభువా తరముల నుండి, యుగ యుగముల నుండి నీవు దేవుడు అయి ఉన్నావు. ఆయనే దేవుడై ఉన్నాడు. ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనం. భూమి నిలచి ఉన్నంత వరకు వేదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబవళ్లను ఉండక మానవని తన హృదయంలో అనుకునెను. చూసారా ప్రియులారా, దేవుడు వీటన్నిటినీ కలుగు చేశాడు కాబట్టే మనం రోజులు లెక్క పెట్టుకుంటున్నాం, క్షణాలు లెక్క పెట్టుకుంటున్నాం. లేకపోతే క్షణాలు ఎక్కడై, రోజులు ఎక్కడై, సంవత్సరాలు ఎక్కడై? దేవుడే ఏర్పాటు చేశాడు. కాలములు దేవుని వలన కలిగినాయి. ఆయన సూర్యుడిని పెట్టకపోతే మనకు టైం అనేది ఉండేదిగా, అసలు మన పుట్టుకే ఉండేదిగా. దేవుడు ఆ రీతిగా ఈ టైంను సెట్ చేశాడు. 60 సెకండ్లు ఒక నిమిషం. 60 సెకండ్లు అసలు దేనికి గుర్తు? ఒక నిమిషానికి 60 సెకండ్లు అని మనం చెప్పుకుంటాం. 60 సెకండ్లు గడుస్తున్నాయంటే ఏ క్షణం ఏమవుద్దు, ఏ సెకండ్ ఏమవుద్దో మనకు తెలుసా? ఎప్పుడు నొప్పి వస్తుందో, ఎప్పుడు బాధ కలుగుద్దో, ఎప్పుడు దుఃఖం వస్తుందో, ఏ సమయంలో కన్నీరు విడుస్తామో, ఏ సమయంలో బోల్తా పడిపోతాం మనకు తెలుసా? తెలియదు. మరి తెలియనప్పుడు ఈ కాలమానమును పెట్టినటువంటి దేవునికి మనం ఎందుకు లోబడలేకపోతున్నాం? ఆకాశమును కలిగించి సూర్య చంద్ర నక్షత్రములను తన నోటి మాట ద్వారా పుట్టింపజేసి భూమిని కదిలింపజేసినటువంటి దేవునికి ఎందుకు లోబడలేకపోతున్నాం ప్రియులరా? ఈ 60 సెకండ్లు ఒక నిమిషం ఎందుకు అసలు 60 అనే సంఖ్యను దేవుడు ఏర్పాటు చేశాడు అని అంటే, 6 దేవుడు 6 రోజులు సృష్టి క్రమాన్ని చేశాడు గనక దానికి గుర్తుగా పెట్టాడు 60 అనేది. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనానికి వెళితే, దేవుడు తాను చేసినది యావత్తును
చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. నిర్గమాకాండం 20వ అధ్యాయం 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. 6 దినాలు దేవుడు చేసినటువంటి పని దినాలు. అందుకనే నిమిషానికి 60 సెకండ్లు. అలాగే 60 నిమిషాలు 1 గంట. దేనికి గుర్తు అని అంటే 6 రోజుల సృష్టి క్రమానికి గుర్తు ఇది. 60 అనే సంఖ్య 6 రోజుల సృష్టి క్రమం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 9వ వచనం. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 6 దినాలు మనుషులు కష్టపడి పని అంతా చేయాలి. 6 అనే సంఖ్య. కనుకనే 1 నిమిషం గడిచింది అని అంటే 60 సెకండ్లు. 60 నిమిషాలు 1 గంట. దేవుడు ఏర్పాటు చేసిందేనండి ఇది. దేవుడై పెడితేనే మనం నడుస్తున్నాం. తర్వాత రండి, దేవుడు 7 రోజుల్ని 1 వారంగా ఏర్పాటు చేశాడు. ఇది దేనికి గుర్తు? దేవుని 7 ఆత్మలకు గుర్తుగా 7 రోజులు పెట్టాడు. మీరు చూడండి, నిర్గమాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడనైనను నీ దాసి అయినను నీ పశువునైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 రోజులు పని చేశాడు. 7వ దినం, అందుకనే వారానికి 7 రోజులు, అందుకే దేవుడు గుర్తుగా పెట్టాడు. ఆయనకి ముందే తెలుసు ఇవన్నీ, అందుకనే అవన్నీ ఏర్పాటు చేశాడు. 7వ దినం విశ్రాంతి దినం. ఏ పని చేయకుండా దేవుని సన్నిధికి రావాలి. దేవుడు ఆ దినాన్ని పరిశుద్ధపరిచాడు కనుక దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి రోజు అది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదివితే, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు ఉన్నది గాని నీవు మృతుడవే. 7 ఆత్మలు గల దేవుడు చెప్తున్నాడు. దేవునిలో 7 ఆత్మలు ఉన్నాయి. అందుకని 7 ఆత్మలకు గుర్తుగా 7 రోజులు. సిలువలో యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటలు ఎన్నో తెలుసా? 7 మాటలు. 7 రోజులు గుర్తు, వారానికి గుర్తు. అలాగే రెయిన్బో, దేవుని యొక్క సింహాసనం వెనక వైపు తల మీదుగా ఉన్నటువంటి 7 రంగుల కాంతులు, ప్రజ్వలిస్తున్నటువంటి కాంతులు, ధనుష్షు అన్నారు. దేదీప్యమానమైన వెలుగు అందులో ఉంది. ఆ 7 రంగుల్లో ఉంది. చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మకరతములై ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. చూసారా? సింహాసనాన్ని ఆవరించిందంట 7 రంగుల ఈ ధనుష్. దానికి గుర్తే ఈ 7 రోజులు వారం. అర్థమైంది కదా మీకు? ఇక ఒక రోజుకి 24 గంటలు, లేక 24 గంటలు ఒక రోజు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఆయన ప్రణాళికలో ముందుగానే ఉంది. 24 మంది పెద్దల్ని 24 సింహాసనాలు వేసి వాటి మీద కూర్చోబెడుతున్నాడు ఆయన. దానికి గుర్తుగానే 24 గంటలు ఒక రోజు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో, సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని
తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ముందుగానే తెలుసు దేవునికి ఎంతమందిని ఎంపిక చేసుకోవాలి. అందుకనే ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటలు గడిస్తేనే కానీ ఒక రోజు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేసిన ఇజ్రాయేలు గోత్ర పెద్దలు 12 మంది. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసయ్య తన శిష్యులుగా ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు. వాటికి గుర్తేనన్నమాట. 24 సింహాసనాలు దేవుని చుట్టూ వేయబడతాయి. 30 రోజులు ఒక నెల. 3 అనేది త్రిత్వానికి గుర్తు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడు మొట్టమొదట ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. ఆదాము అవ్వను చేసిన తర్వాత వారికి తండ్రి అయి ఉన్నాడు. మనుషులు చేసినటువంటి పాపాల నిమిత్తమై ఆయన మరియ గర్భాన ఉదయించడం ద్వారా కుమారుడయ్యాడు. ఈ సత్యాన్ని చాలా మంది గ్రహించరు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయముల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు, ఆత్మ సంబంధమైన దేవుడు. ఈ 3 విషయాలని ఇక్కడ చెప్పుకొచ్చాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అని చెప్పుకొని వచ్చాడు. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 30 రోజులు. ఒక్కొక్క రోజు 28 వస్తాయి, 29 వస్తాయి, 31 కూడా వస్తాయి. కానీ టోటల్గా మనం లెక్కేసుకునేది 30 రోజులని లెక్కేసుకుంటాం. నెల అనగానే 30 రోజులు. కనుక ఈ 30 రోజులు త్రిత్వానికి గుర్తు. ఈ తెల్లారగట్ల లేచి అడ్వెంట్ కాలాన్ని మనం జరుపుకొని ఉన్నాం. దానికి గుర్తు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చూసారా, మొట్టమొదట దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. తండ్రి కుమారుడిగా భూమి మీదకు ఆయన వచ్చి తనను తాను అర్పించుకోవటం ఇక్కడ మనం చూస్తాం. మన పాపాల నిమిత్తం, మనం చేసిన దోషాల నిమిత్తమై మనల్ని క్షమించటానికి, మన నిమిత్తమై పాప పరిహారార్థ బలి అర్పించటానికి యేసయ్యగా ఆయన కుమారునిగా పరిచయం అవుతాడు. ఇది త్రిత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇక 12 నెలలు ఒక సంవత్సరం అని మనం చెప్పుకుంటాం. 12 నెలలు అసలు దేని ఉద్దేశంతో దేవుడు పెట్టాడు? రాబోయేటటువంటి ఇశ్రాయేలు ప్రజల పెద్దలు లేక గోత్రకర్తలు 12 మందికి గుర్తుగా, యాకోబు కుమారులు 12 మందికి గుర్తుగా ఇది ఏర్పాటు చేసినట్టుగా, ముందుగానే ఏర్పాటు చేసినట్టుగా మనకు కనపడతా ఉంది. ఆదికాండం 35వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జబూలోను, వీరు లెయా కుమారులు అని అక్కడ చెప్పబడింది. యాకోబు కుమారులు ఎంతమంది? 12 మంది. అందుకనే 12 నెలలు ఒక సంవత్సరం. అర్థమైంది కదా? ఆదికాండం 49వ అధ్యాయం 28వ వచనంలో ఇవి అన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. అర్థమైందా? కనుక 12 అనేటటువంటి సంఖ్య 12 నెలలుగా గుర్తించడం. ఆ 12 నెలలే ఈ 12 మంది గోత్రకర్తలు అని మనకు అర్థమవుతుంది. పరలోకంలో కూడా గుమ్మాలు ఎన్ని ఉన్నాయో మీరు కౌంట్ చేయండి. ప్రకటన గ్రంథం మీరు చూస్తే అక్కడ కనపడదు. 365 రోజులు దేవుడు మనల్ని కాపాడాడు.
మనకు రక్షణ ఇచ్చాడు, ఆయన కృపనిచ్చి నడిపించాడు. కాబట్టి నువ్వేం చెల్లిస్తావు ఆయన? ఏ రోజు ఏం సంభవించుద్దో తెలియదు మనకు. ఆయన చల్లని నీడలో మనల్ని అందరి నుంచి దీవించి 2024 సంవత్సరం దాటింపజేసి 2025 సంవత్సరం ఇచ్చాడంటే అది ఎంత గొప్ప విషయం ఆలోచించేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో 5వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. 6వ వచనం 7వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలయుండును అని చెప్పాడు. అన్ని విషయాలలో ప్రార్థన విజ్ఞాపనలు కలిగి ఉండాలి ప్రియులారా. మరి ఇన్ని క్షణాలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని గంటలు, ఇన్ని రోజులు, ఇన్ని వారాలు, ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని కాపాడినందుకు నువ్వేమి ఇవ్వగలుగుతావు? దేవుడే నీకు గిఫ్ట్గా ఇవ్వబడ్డాడు. కాబట్టి నీ మనస్సును, నీ హృదయాన్ని దేవునికి గిఫ్ట్గా నువ్వు ఇవ్వటానికి ఈ నూతన సంవత్సరం ప్రయత్నం చేయి. దేవుడు నీకు రక్షణ ఇస్తాడు, దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. ఆనంద తైలంతో నిన్ను ఆయన అభిషేకిస్తాడు. ఈ సంవత్సరం నువ్వు కష్టాలు పొందటానికి వీల్లేదు, శ్రమ పడటానికి వీల్లేదు, రోగాల పీడిత బాధలు ఉండటానికి వీల్లేదు, పాపం ద్వారా మగ్గిపోవటానికి వీల్లేదు, ఉద్యోగమనో ఇబ్బందనో శ్రమనో ఏది నువ్వు పట్టడానికి వీల్లేదు. సంతోషంగా ఉండాలంటే నీ మనస్సును దేవునికి ఇచ్చు. అంతా సంతోషమే. నీ హృదయం అనే ఇల్లంతా ఆనందమే. అది నీవు ఇవ్వటానికి ప్రయత్నం చేయి. చివరిగా లూకాసు వార్త 13వ అధ్యాయం 9వ వచనంలో అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. నీకు ఈ సంవత్సరాన్ని దేవుడు ఇచ్చినందుకు నీతి అనేటటువంటి చిగురు నీలో పుట్టి నీతి అనేటటువంటి ఫలాలను ఫలించాలి. 2025 సంవత్సరం నువ్వు అలాగ ఫలించాలి. దేవుడు వాక్యం అనే ఎరువు నీకు పెడుతున్నాడు. వాక్యం ద్వారా ఆత్మీయ బలం పొందాలి. సంవత్సరం అంతా నువ్వు ఆత్మబలం పొందాలి. పవిత్రంగా, పరిశుద్ధంగా, నమ్మకస్తుడిగా నువ్వు ఉండాలి. వాక్యం జీవాహారం అయింది. దాన్ని నువ్వు అందుకొని ఈ 2025 సంవత్సరం ఆనందంగా నువ్వు నీ కుటుంబ సభ్యులు అందరూ జీవించాలి. ప్రతి బలహీనత దేవుడు తీసివేస్తాడు, నెమ్మదిని మీకు కలిగిస్తాడు, మీ అవసరాలు తీరుస్తాడు, మీకు తోడై ఉంటాడు. 24వ సంవత్సరం మిమ్మల్ని దాటింపజేసి 25వ సంవత్సరం దేవుడు ఇచ్చాడంటే ఈ 2025 సంవత్సరం ఆశీర్వాదకరంగా మీరు చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహింపజేసి నడిపించును గాక. ఆమెన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలయుండును గాక. ఆమెన్.